కీర్తనల గ్రంథము 146వ కీర్తన 6వ వచనం. యెహోవా నిరంతరము ఏలువాడై ఉన్నాడు. ఆయన బంధింపబడిన వారిని విడుదల చేయును, మరియు కృంగిన వారిని లేవనెత్తును. పిల్లరా, దేవుని వాగ్దాన వాక్యము. భూమి ఆకాశములను అందలి సమస్తములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు యుగయుగములు ఏలువాడై ఉన్నాడు. ఆయన మహారాజు. బంధకములలో ఉన్న తన ప్రజలను విడిపించినవాడు. ఈనాడు పాప బంధకములో ఉన్న వారిని అందరినీ విడిపించువాడు. అంతేకాదు, కృంగిన వారిని లేవనెత్తుటకు శక్తి కలిగిన దేవుడు. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల మీరు కృపను చూపించి వారిని ప్రభు బంధకాల నుంచి విడిపించిన దేవుడవు. అయ్యా, మీరు సర్వ సృష్టిని ఏలువాడవై ఉన్నావు. యుగయుగములకు నీవే దేవుడవు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. మీరే రాజువై ఉన్నారు. మీకు వందనాలు నాయన. అయ్యా, ఇదిగో ప్రభు, కృంగిన వారిని మీరు లేవనెత్తువారై ఉన్నారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా, నిశ్చయముగా ఈ రోజున మీ తట్టు తిరిగిన వారి ఎడల కృప చూపించి వారిని నిశ్చయముగా వారి యొక్క ప్రతి పరిస్థితిలో నుంచి మీరు పైకి లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నా. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ కృపాక్షములను అనుగ్రహించండి. వారు చేయు ప్రతి ప్రయత్నంలో జయము దయచేయండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.